రైట్ హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి చాలా ఏరియాలో నీటితో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, రైట్ ప్రత్యూష, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వర్షాలు మొదలయ్యాయి. ఏదైతే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా దాదాపు 2 గంటల నుంచి కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో భాగంగా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2 గంటల నుంచి కూడా ఈదురుగాలతో మెరుపులతో కూడిన వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఇది ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సికింద్రాబాద్, పంజాగుట్ట, చందానగర్, అటు పంజాగుట్ట, అటు సీతాఫల్ మండి అంటే పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా 2 గంటల సేపు కూడా ఇక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎక్కడైతే రోడ్లన్నీ కూడా మ్యాన్ హోటల్ ఉన్నాయో అక్కడక్కడ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్న చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య సాయంత్రం కాగానే అటు జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇటు వేరే కోచింగ్ వెళ్లే వాళ్ళు కూడా ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఏదైతే ముఖ్యంగా ప్యారడైజ్ కావచ్చు, బేగంపేట కావచ్చు, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కూడా ఈ వర్షం కారణంగా కూడా ఇప్పటికే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రాట్నీ సర్కిల్లో ఇప్పటిదాకా కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ ఉండే కాబట్టి కొద్దిగా వర్షం తగ్గినప్పటికీ కూడా ట్రాఫిక్ అధికారులు ఇప్పుడిప్పుడుగా మెల్లిమెల్లిగా కూడా ట్రాఫిక్ ని కూడా కొద్దిగా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న కనిపిస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ఎక్కడికక్కడ కూడా ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ రూమ్ కూడా ఫోన్ చేయాలని కూడా ఇప్పటికే ఫోన్ నెంబర్లు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరాల పరిస్థితుల్లో అయితే తప్ప బయటికి రావద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మొత్తానికి అంటే ఇంకా మరో 2 గంటల పాటు ఈ వర్షం కురుస్తుంది కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే కానీ ఇంట్లో నుంచి బయటికి రావాలి, లేకపోతే ఇంట్లోనే ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు సైతం కూడా తగు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యూష, రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.